చాలా దుర్మార్గం. ఆ రోజున ఒక ఎస్సీ క్యాండిడేట్ని మరి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ గుండా అనంతబాబుని క్రమశిక్షణ చర్య కనీసం అతను పార్టీ సభ్యత్వం రద్దు చేయడం కానీ ఎమ్మెల్సీని రద్దు చేయడం కానీ చేయకుండా మరి ముఖ్యంగా పాలాభిషేకం అతను బయటకు వస్తే జైలు నుండి బయటకు వస్తే పాలు మరి పూలు ఈ రకంగా చేశారంటే ఎంత దుర్మార్గమైన చర్య కూడా ఆ గవర్నమెంట్లో ఏ రకంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే హత్యలు మానభంగాలు జైలుకి చేసి వస్తే కమ్మగా పాలతో అభిషేకాలు చేస్తూ పూలతో మరి చక్కగా వాళ్ళకి విరజల్లుతూ స్వాగతాలు పలుకుతూ ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. అందుకని దళిత సోదరులందరూ కూడా గమనించాలా. కూటమి ప్రభుత్వం దళితులకు అండగా ఉంటుంది. చక్కగా మరి ఏ అన్యాయం జరిగినా కూడా ఎమ్మడే స్పందిస్తున్నారు. అందుకని ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని దళిత సోదరులందరూ కూడా చక్కగా కట్టుబడి ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. ఆయనకి ఏంటంటే వెనకమాల వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వినోదంగా ఉన్నారు. నాకు ఇబ్బంది లేదు, నన్ను ఏం చేయరు అనే ఉద్దేశంతో ఉన్నాడు. కానీ ఈరోజు అట్ట లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం చక్కగా కోర్టులు కానీ అన్నీ కూడా సాక్ష్యాధారాలతో చక్కగా ఉన్నాయి. ఈ రోజున ఆయనగా చక్కగా శిక్ష పడే రోజు దగ్గరలో ఉందని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అతనికి మాత్రం ఎమ్మెల్సీ అనంతబాబుకు మాత్రం మరణశిక్ష లాంటిదే పడాలి. ఏ మనిషి అయినా కూడా ఒక మనిషిని చంపటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఏ వ్యక్తి అయినా కానివ్వండి, ఒక మనిషిని చంపటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇలాంటి సందర్భాలు ఫ్యూచర్లో జరగకుండా ఉండాలని ఇలాంటి వ్యక్తులకి మరణశిక్ష పడే విధంగా కోర్టులు కానీ అన్నీ కూడా పనిచేయాలని తెలియజేస్తూ అది జరుగుతుందని కూడా మేము దళితులుగా ఆనందపడుతున్నాం.